ఇక్కడ ఈ కార్యక్రమానికి మన శిష్టకరణ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వేదిక ముందున్న ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అలాగే శిష్టకరణ కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మన భీమిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు, నేను పెద్దన్న గారని ఎప్పుడు సంబోధిస్తాను, కాకపోతే పెద్దలు అవంతి శ్రీనివాసరావు గారికి కూడా పెద్దన్న గారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక అలంకరించిన మిగిలిన పెద్దలు మన రామనాయుడు అంకుల్, మహంతి గారు, అలాగే రాష్ట్ర రాంబాబు గారు, మంత్రి రాజశేఖర్ గారు, నబీర్ ప్రశాంతి గారు, మన కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమౌళి గారు, ఆల్ ఇండియా అధ్యక్షులు బెనర్జీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన చంద్రమౌళి గారు, అరికతోటి చంద్రమౌళి గారు, మిగిలిన పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు, అందులో నమస్తే, భాస్కర్ రెడ్డి గారు, బ్రదర్ బాబు, తర్వాత అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గారు పిలిచారు, ఇక్కడ ఉన్న శిష్టకరణాలు లేదంటే మన రాష్ట్ర సమావేశం అంతా మిమ్మల్ని సంఘం అంతా మిమ్మల్ని పిలిచింది, అనుష పట్నాయక్ గారు వస్తున్నారు. ఇది కాదు, కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో జరిగిన మంచి, మన గౌరవనీయులు పెద్దలు అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగిన మంచి ప్రతి ఒక్కళ్ళు ఆ మంచి యొక్క ఫలం పొంది ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. అవునా కాదు? ఒకసారి మాటల్లో చెప్పాలి. అందరూ మీ హర్షధ్వానాల మధ్య మన ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది, గడప గడపకు మన ప్రభుత్వం అని. నేను చూస్తా ఉన్నాను చాలాసార్లు, స్వయంగా నేను కూడా వచ్చున్నాను. ప్రతిరోజు ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఇంటికి మన అవంతి శ్రీనివాసరావు గారు గౌరవనీయులు పెద్దలు వెళ్ళి, అమ్మ మీకు ప్రభుత్వం నుంచి ప్రతి పథకం వస్తా ఉందా, అమ్మ మీకు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా కావాల్సి ఉందా అని ప్రతిసారి కనుక్కుంటున్న సందర్భాలు నేను చూస్తా ఉన్నాను ప్రతిరోజు. అలాగే మన ప్రియాంక అక్కది కూడా క్యాన్వసింగ్ అప్పుడు కూడా నేను భీమిలి నియోజకవర్గం రావడం జరిగింది 6వ వార్డు. అండ్ శిష్టకరణ కమ్యూనిటీకి సంబంధించి మధురవాడ, ఆనందపురం, భీమిలి, తగరపు వలస, ఇంకా మిగిలిన ఏరియాస్ లో కూడా మన కమ్యూనిటీ, పద్మనాభ మండలం, ఈ మండలాలందరిలో కమ్యూనిటీ ఎక్కువ ఉంది. ఈ సభ సందర్భంగా మన వాళ్ళందరికీ మీ అందరి ద్వారా తెలియజేయాల్సిన విషయం ఏంటి అంటే, మన సామాజిక వర్గం తర్వాత బీద బడుగు బలహీన వర్గాలు, మనలా ఉండే ఒక బీసీ కమ్యూనిటీలు అవ్వనివ్వండి, లేదంటే అన్నగారిన వర్గాలు అవ్వనివ్వండి, లేదు అని అంటే బిలో ద పావర్టీ లైన్ ఉండే కుటుంబాలు అవ్వనివ్వండి, తెలియజేయాల్సిన ఒకటే ఒక విషయం, మన ప్రభుత్వం, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి ప్రభుత్వం, అలాగే భీమిలో మన అవంతి శ్రీనివాసరావు గారి నాయకత్వం ఉంటేనే మనకి ఇక్కడ ఉండే ప్రతి బీద బడుగు బలహీన వర్గాల అన్నగారిన కుటుంబాలు ప్రతి ఒక్కరికి అండదండగా ఇద్దరు ఎప్పుడు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి బొత్స ఝాన్సీ లక్ష్మి మేడం గారు, వారి గురించి ఇక్కడ నేను ఎవరికి చెప్పక్కర్లా. వారి హస్బెండ్ పేరు ఏంటమ్మా? బొత్స ఝాన్సీ మేడం గారి హస్బెండ్ పేరు నేను గట్టిగా మీరు ఒకసారి గట్టిగా చెప్పాలి. అలాంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ వెనకాల ఉన్న ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ మేడం కూడా 2 times పార్లమెంటేరియన్ గా చేశారు విజయనగరం నుంచి. ఈరోజు విశాఖపట్నం ఆడపడుచు, మన ఆనందపురం మండలం ఆడపడుచు, మనందరికీ వారి కుటుంబ సుపరిచితులు, అపరిచితులు, మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు, మనందరికీ సుపరిచితులు. రేపు పొద్దున ఒక కష్టం వస్తే అన్నా లేదంటే అమ్మ మనకు కష్టం ఉంది ఇట్లా అని చెప్తే మనందరి సమస్యల్ని పేరు పేరున అడ్రస్ చేసే ఇలాంటి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గాని మన ఎంపీ క్యాండిడేట్ గాని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉందా లేదా? ఒకసారి ఉందా లేదా? ఖచ్చితంగా ఈ నోటుతో చెప్పాలి, ఉందా లేదా? మరి మన ఓటు వినిపించట్లేదండి, కనిపించట్లేదు కూడా. ఒకసారి మన ఎమ్మెల్యే గారు ఎవరు? కాబోయే ఎమ్మెల్యే గారు. మన ఎంపీ గుర్తుకి ఏ గుర్తు ఓటేస్తాం? ఎవరు మన ఎంపీ కంటెస్టెంట్ ఎవరండి? మీరు చెప్పండి. ఇటువైపు నుంచి ఎంపీ కంటెస్టెంట్ ఎవరు? బొత్స ఝాన్సీ మేడం గారు. తప్పకుండా మన అవంతి గారికి అలాగే మన మేడంకి బ్యాలెట్
ఈవీఎం దాంట్లో సీరియల్ నెంబర్ 4. తర్వాత ప్రతి ఒక్కరు ఓటు వేసేటప్పుడు ఒక విషయం మాత్రం గమనించాల్సిందిగా కోరుతున్నాను. మనం ఇప్పుడుండే ఈవీఎం సిస్టమ్ లో మనం ఏ గుర్తు అయితే ఉందో అక్కడ పాయింట్ సింబల్ కూడా ఉంటుంది. ఎమ్మెల్యే సింబల్ కైనా లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఎంపీ గారి లైన్ లో అన్నా ఒక లాంగ్ ప్రెస్ అంటే బటన్ ని నొక్కి ఉంచి ఒక కీ అని ఒక బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడే మీ ఓటు అనేది వ్యాలిడ్ అయినట్టు ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఎందుకంటే మన ఓటు మన భావి తరాలకి, మన ఓటు మనందరికీ కావాల్సిన వ్యక్తులకి, మన ఓటు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, మన ఓటు మన అవంతి శ్రీనివాసరావు గారికి మీరు ఎంత అభిమానంతో వెలివేయాలనుకుంటారు, మన బొత్స ఝాన్సీ మేడంకి మీరు ఎంత అభిమానంతో వెలివేయాలనుకుంటారు. కానీ ఆ ఓటు వ్యాలిడ్ అయినప్పుడు మాత్రమే మనందరినీ కళలకి సాకారం చేసే ఇలాంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నిలుచుంటారు. దీన్ని గుర్తుపెట్టుకొని మన ఓటు వ్యాలిడ్ గా వేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై